మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. డయాబెటిస్ అనేది కొన్ని రకాల క్యాన్సర్స్ కి రిస్క్ ఫ్యాక్టర్ లాగా అన్నమాట. ఉదాహరణకి ప్యాంక్రియాటిక్ క్యాన్సరు, పెద్ద పేగుకు సంబంధించిన క్యాన్సరు, లివర్ క్యాన్సరు, అది యుట్రైన్ క్యాన్సర్, ఎండోమెట్రియల్ క్యాన్సర్ కి, బ్లాడర్ క్యాన్సర్ కి, ఇలాంటి కొన్ని క్యాన్సర్స్ కి డెఫినెట్ గా డయాబెటిస్ అనేది రిస్క్ ఫ్యాక్టర్స్. దీని అసోసియేషన్ ఇస్ వెరీ కాంప్లెక్స్. రిస్క్ ఫ్యాక్టర్ అనే దానికన్నా ఈ రెండు ఏంటంటే ప్రమాదకరమైన సంకేతాలని షేర్ చేసుకుంటాయి అన్నమాట. అంటే ఏమిటంటే ఊబకాయము వలన డయాబెటిస్ రావచ్చు, క్యాన్సర్ రావచ్చు. అలానే వ్యాయామం లేకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్స్, ఆహార అలవాట్లలో తేడా అన్నమాట. సరైన ఆహార అలవాట్లు లేకపోవటము, ఇవన్నీ కూడాను డయాబెటిస్ కొన్ని రకాల క్యాన్సర్స్ షేర్డ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నమాట. అండ్ అదే కాకుండా డయాబెటిస్ లో డయాబెటిస్ అంటే ఏంటి, హైపర్ గ్లైసిమియా ఎక్కువ ఇది వస్తుంది అనమాట. హైపర్ గ్లైసిమియా వస్తాం మూలంగా బాడీలో ఎక్కువ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ఉంటుంది అనమాట. ఈవెన్ ఒబిసిటీలో, ఉబ్బకాయంలో కూడా ఎక్కువ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ఉంటుంది. ఇది కూడా కంట్రిబ్యూట్ చేస్తుంది. అదే కాకుండా బాగా హై బ్లడ్ షుగర్స్ ఈ సెల్ అంటే కణంలో ఒక డిఎన్ఏ జన్యుని జీన్స్ డ్యామేజ్ చేస్తాయి. దీన్ని డ్యామేజ్ చేస్తాం వలన ఇప్పుడు యాక్చువల్గా జీన్స్ డిఎన్ఏ డ్యామేజ్ అవుద్ది, కానీ దాని అంతా అది రిపేర్ అవుతుంది అనమాట. రిపేర్ అయ్యే శక్తి కూడా కోల్పోతుంది. ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది టు ఫైట్ అగైన్స్ దీస్ క్యాన్సర్స్ అనేది తగ్గిపోతుంది డయాబెటిస్ వలన. దాని వలన కూడా 2% క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అదే కాకుండా డెఫినెట్ గా హైపర్ ఇన్సులిమియా ఇవన్నీ ఏంటంటే ఒక రకమైన ఇన్సులిన్ రెసిస్టెన్స్ వలన ఒక రకమైన గ్రోత్ ఫ్యాక్టర్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ గ్రోత్ ఫ్యాక్టర్ వల్ల కూడా ఈ క్యాన్సర్ కణాలు ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉంటుంది అనమాట. డెఫినెట్ గా డయాబెటిస్ అను కొన్ని రకమైన క్యాన్సర్స్ కి కామన్ అంటే షేర్డ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అనమాట. ఈ ప్రమాదకరమైన సంకేతాలు రెండు పంచుకుంటాయి. నేను ఆల్రెడీ చెప్పినట్టు ఊబకాయము, సరిగ్గా వ్యాయామం లేకపోవటము, పూర్ డైటరీ హ్యాబిట్స్. అండ్ అదే కాకుండా ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ ఎలా మనము ఇప్పుడు ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అని చెప్పుకోవడం కన్నా మనం అది రాకుండా, అలాంటి ప్రమాదానికి ఎవరు గురి కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, ఇప్పుడు ఇవన్నీ అవాయిడ్ చేయాలి అంటే రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయాలి. అండ్ ఊబకాయం ఒబిసిటీ అనేది తగ్గించుకోవాలి. మంచి ఆహార అలవాట్లు అలవర్చుకోవాలి. ధూమపానం, మద్యపానం లాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నమాట. ఇట్లా ఉండటం వల్ల డెఫినెట్ గా డయాబెటిస్ రిస్క్ తగ్గుతుంది, క్యాన్సర్ రిస్క్ కూడా తక్కువ అవుతుంది అనమాట.